తెలంగాణలో కదులుతున్న బస్సులో మహిళపై అత్యాచారం చేసిన ఘటనలో ఇద్దరు బస్సు డ్రైవర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. నిర్మల్ జిల్లా నుంచి ప్రకాశం జిల్లాకు వెళ్తున్న మహిళపై డ్రైవర్ నోట్లో గుడ్డలు కుక్కి అత్యాచారం చేశాడని డయల్ 100 ద్వారా బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. నెల్లూరుకి చెందిన ఈర్ల కృష్ణబాబు, ప్రకాశం జిల్లాకు చెందిన సిద్దయ్య అనే ఇద్దరు డ్రైవర్లు బస్సులో ఉన్నారు. రాత్రి భోజనం తర్వాత సిద్దయ్య బస్సు నడుపుతుండగా మరో డ్రైవర్ కృష్ణబాబు బాధితురాలిని రేప్ చేశాడు. బాధితురాలు తన కుమార్తెతో కలిసి ప్రయాణం చేసేందుకు ఒక బెర్త్ బుక్ చేసుకుంది. ఇద్దరికీ ఒక బెర్త్లో ఇబ్బంది ఉంటుందని వెనకాల ఉన్న బెర్త్లోకి వెళ్లాలని సిద్దయ్య సూచించాడు. మహిళ నిద్రలోకి జారుకున్నాక అఘాయిత్యానికి పాల్పడినట్లు డీసీపీ బాలస్వామి వెల్లడించారు. ఇందులో వీళ్ళు ఇద్దరు డ్రైవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా సేమ్ విలేజ్ అంటే సేమ్ డిస్ట్రిక్ట్ కావడం వల్ల ఆమెతో కొంచెం మాటలు కలపడం జరిగింది. అందులో ఆమె కూడా తన డీటెయిల్స్ అన్నీ కూడా చెప్పడం జరిగింది. సో అందులో వీళ్ళు ఈ సిద్దయ్య అనే అతను ఎవరైతే ఉన్నారో అతను సెకండ్ డ్రైవర్గా ఉండి అన్ని టికెట్స్ చెక్ చేసిన తర్వాత తను సింగిల్ అంటే డాటర్తో ఉండడం వల్ల ఇద్దరికి పడుకోవడానికి ఇబ్బంది అవుతుందనే ఒక ఉద్దేశంతో వెనకాల 2 బెడ్ అంటే డబుల్ బెడ్ సీట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఖాళీగా ఉన్నాయని చెప్పడం జరిగింది. అందులో మీరు ఇద్దరు ఉన్నారు కాబట్టి అక్కడ పడుకోండి, నేను ఇక్కడ సింగిల్ బెడ్లో పడుకుంటానని చెప్పి ఆమెను పంపించడం జరిగింది. తర్వాత ఆమె నిద్రలో జారుకున్నప్పుడు ఇతను పోయి తన పైన అత్యాచారం చేసిండని ఆమె కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో ఇచ్చిన వెంబడే మన పెట్రోకారు ఉస్మాన్ యూనివర్సిటీ దగ్గర బస్సును ఆపి అందులో ఉన్నటువంటి డ్రైవర్ని తర్వాత ప్యాసింజర్స్తో స్టేట్మెంట్స్ తీసుకొని రామగిరి సిద్దయ్య అంటే ఇతను మెయిన్ అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో కృష్ణబాబుని ప్రోత్సహించడం జరిగింది. సో దానివల్ల అతను అఫెన్స్ చేశాడు. సో అందుకు తగ్గట్టు ఇతన్ని కూడా అదుపులోకి తీసుకొని ఇద్దరు డ్రైవర్లను కూడా అదుపులోకి తీసుకున్నాము.